అమర్ రాథోడ్ని ఒక చోటుకి తీసుకొని వెళ్తాడు. అప్పుడు రాథోడ్ ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఒకసారి అటువైపు చూడు అని అమర్ ఎదురుగా ఉన్న లాయర్ వైపు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు రణవీర్ దగ్గర పని చేస్తున్న లాయర్ ఒక చోట నిలబడి టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే కొంతమంది రౌడీలు లాయర్ని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఎవరు మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. దాంతో ఆ మనుషులు నువ్వు మా దగ్గర సేఫ్గానే ఉన్నావు, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు మేము నిన్ను ఏమీ చేయము అని అంటూ ఉంటారు. మీకు నా నుండి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. నువ్వు రణవీర్ దగ్గర పనిచేస్తావు కదా, రణవీర్ భార్య ఎవరు అని చెప్పి ఒక రౌడీ అడుగుతూ ఉంటే అప్పుడు లాయర్ తెలీదు, నాకేం తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడున్న రౌడీ లాయర్ చెంప పగలగొడతాడు. ఇక్కడ జరుగుతుంది మొత్తం కూడా అమర్ తన ఫోన్లో చూస్తూ ఉంటాడు. తర్వాత రౌడీలు లాయర్ని చితక్ కొడుతూ ఉండడంతో లాయర్ మనోహరి గురించి చెప్పడం మొదలు పెడతాడు. మనోహరి రణవీర్కి ఎలా పరిచయం అయిందని, వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో ఇదంతా కూడా లాయర్ ఆ రౌడీలకు చెబుతూ ఉంటాడు. ఇదంతా కూడా అమర్ తన ఫోన్ ద్వారా చూస్తూ ఉంటాడు. మరి లాయర్ మనోహరియే రణవీర్ భార్య అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడా? ఆ నిజం అమర్కి తెలియబోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.